భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. గబ్బా టెస్ట్ ముగిసిన వెంటనే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటి వరకు భారత టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకటిగా పేరుగాంచాడు. ఈ టూర్ లో అతనికి ఇప్పటి వరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. ఆడిలైడ్ తర్వాత అతను గబ్బా టెస్ట్ కు దూరమయ్యాడు. గబ్బా టెస్ట్ సందర్భంగా అశ్విన్ టీమిండియా ఆటగాళ్లను కౌగిలించుకుంటూ కనిపించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని కౌగిలించుకున్నాడు. అశ్విన్ కూడా హెడ్ కోచ్ గంభీర్ తో చాలాసేపు మాట్లాడి ఆపై విలేకరుల సమావేశానికి వచ్చి రిటైర్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. అశ్విన్ టెస్ట్ క్రికెట్ లో 106 మ్యాచ్లాడి 537 వికెట్లు తీశాడు. మ్యాచ్ లో 8 సార్లు 10 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ వన్డేలో 156 వికెట్లు కూడా తీశాడు. టీ20లో అశ్విన్ 72 వికెట్లు తీశాడు. అతను తన అంతర్జాతీయ కెరీర్ లో 765 వికెట్లు సాధించాడు. భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్ లో అతివేగంగా 50, 100, 150 వికెట్లు సాధించిన ఆటగాడిగా కూడా గుర్తింపు పొందాడు. అశ్విన్ టెస్టుల్లో 500కి పైగా వికెట్లు పడగొట్టాడు మరియు ఇన్నింగ్స్ల సంఖ్య పరంగా అత్యంత వేగంగా 300 టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. అతను టెస్టుల్లో 11 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు. ఇది ముత్తయ్య మురళీధరన్తో పాటు ఏ క్రికెటర్కైనా అత్యధికం. బ్యాట్స్మెన్ గాను అశ్విన్ తనదైన ముద్ర వేశాడు. టెస్ట్ క్రికెట్లలో 3503 పరుగులు చేశాడు. అతను మొత్తం 6 టెస్ట్ సెంచరీలు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మొత్తం 8 సెంచరీలు చేశాడు. కాగా బీజీటీ సిరీస్ లో ఉన్న అశ్విన్ మిగతా 2 టెస్టులు ఆడుతాడా లేదా అనేది అనుమానంగా ఉంది. ఒకవేళ ఆడకపోతే ఆసీస్ తో ఆడిన 2వ టెస్ట్ అతని చివరి టెస్ట్ అవుతుంది. అశ్విన్ డొమెస్టిక్ క్రికెట్ ఆడనున్నాడు. కాగా ఈ ఏడాది మెగా వేలంలో అశ్విన్ ని చెన్నై 9 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.